మైనర్లపై జరిగే లైంగిక దాడులు వేధింపుల నియంత్రణకు అమలు చేస్తున్న ఫోక్సో చట్టంపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కోర్టులో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఫోక్సో కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్న ముద్దాయి నేరం చేయలేదని నిరూపించాల్సి ఉంటుందన్నారు. కేసులోని నిందితులకు శిక్షలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, కేసు విచారణ కోసం ప్రత్యేక న్యాయస్థానం ఉంటుందని తెలిపారు. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేయవద్దని, వారికి ఫోన్ కొనిస్తే వారి పతనానికి మనమే బాటలు వేసినట్లవుతుందన్నారు. మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోక్సో యాక్ట్ అంటే లైంగిక నేరాల నుండి పిల్లలకు ఏ విధంగా రక్షణ లభిస్తుందన్న విషయంపై అవగాహన కల్పించడం కోసం ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క చట్టం పోక్సో చట్టం అంటారు. దీన్ని 2012వ సంవత్సరంలో భారత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇది 16/8/2019 నుంచి 2012 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత 16/8/2019 నుంచి శిక్షలు కూడా మళ్ళీ పెంచడం జరిగింది. ఈ చట్ట ప్రకారం పిల్లలు అంటే ఆడపిల్లలు, మగపిల్లలు, థర్డ్ జెండర్ అంటే ఈ లింగ మార్పిడి చేసుకున్న వాళ్ళు కూడా దీని కింద వస్తారు. ఎవరైనా 18 సంవత్సరాల లోపు పిల్లల మీద, ఆడపిల్లల మీద కానీ, మగపిల్లల మీద కానీ, థర్డ్ జెండర్ మీద కానీ ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా వాళ్ళకి కఠిన శిక్షలు అనేది ఉంటాయి. సహజంగా ఒక ఐపీసీ కేసులు అంటే ఇండియన్ పీనల్ కోడ్ కింద పోలీసు వారు ఏదైనా కేసు నమోదు చేస్తే ఆ యొక్క కేసును నిరూపించాల్సిన బాధ్యత పోలీస్ మీద, ప్రాసిక్యూటర్ మీద ఉంటుంది. కానీ పోక్సో కేసులో ఒకసారి ముద్దాయి మీద కనుక కేసు రిజిస్టర్ చేస్తే ఆ బాధ్యత, నేను నేరం చెయ్యలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీద ఉంటుంది. కాబట్టి ఒక్కసారి పోక్సో కేసులో కనుక కేసు రిజిస్టర్ అయితే చాలా బలంగా ఉంటుంది. బర్డెన్ అనేది, ఆ బరువు అనేది ముద్దాయి మీదే ఉంటుంది. దాన్ని నేను చెయ్యలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ముద్దాయి మీదే ఉంటుంది. కాబట్టి శిక్షలు పడటానికి ఎక్కువ అవకాశం ఉంది. చాలామంది టీనేజ్ పిల్లలు లవ్ పేరుతోటి మైనర్ పిల్లల్ని ట్రాప్ చేసి తీసుకెళ్లటము, ఆ ఊరు ఈ ఊరు తిరగటం, మళ్ళీ తిరిగి రావటం, ఇవి కూడా ఖచ్చితంగా పోక్సో యాక్ట్ పరిధిలోకి వస్తాయి. తద్వారా వాళ్ళకు కూడా శిక్షలు అనేది పడటం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు బంధువుల చేతుల్లోనూ, ఎక్కువ బంధువుల చేతుల్లోనే ఈ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురవుతున్నారు. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏమన్నా భయపడుతున్నారా, స్కూల్ అంటే భయపెడుతున్నారా, లేదంటే ఎవరైనా చుట్టం పేరు చెప్తే భయపడుతున్నారా కూడా మీరు గమనించాలి.